సరిగ్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ మన భూమికి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా ప్రయాణిస్తోంది. పిచ్చెక్కించే విషయం ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ 47 సంవత్సరాల క్రితం 1977లో లాంచ్ చేయబడింది. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, జీపీఎస్ అస్సలే లేదు. ఈరోజు మనం వాడే ఎలాంటి టెక్నాలజీ అప్పుడు లేదు. అయినా సరే ఈ మిషన్ ఇప్పటికీ బ్రతికే ఉంది, భూమికి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతం. దీని పేరు వాయేజర్. మనుషులు తయారు చేసిన వస్తువుల్లో అత్యంత దూరం ప్రయాణించింది ఇదే. ఈ వాయేజర్ కథ ఎంత పెద్దది, ఎంత డీప్, ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే దీన్ని ఒకే వీడియోలో కాకుండా 3 పార్ట్ సిరీస్గా చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ప్రతి విషయం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం. ఇది పార్ట్ 1. ఈ మిషన్ ఎలా మొదలైంది, 175 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ అరుదైన అవకాశం ఏంటి, జూపిటర్ మీద వాయేజర్ చూసిన ఏ విషయం సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 1960వ కాలంలో మొదలవుతుంది. ఆ సమయంలో నాసాలో గ్యారీ ఫ్లోడ్రో అని ఒక బ్రిలియంట్ ఇంజనీర్ పనిచేసేవారు. గ్రహాల కదలికలను స్టడీ చేయడం అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. ఏ గ్రహం ఎప్పుడు ఎక్కడుంటుంది, ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ పొజిషన్కి వస్తుంది అని ఆయన రాత్రింబవళ్ళు క్యాలిక్యులేట్ చేసేవారు. ఒకరోజు అలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. అది మొత్తం స్పేస్ సైన్స్ డైరెక్షన్నే మార్చేసింది. 1977 ఆ ప్రాంతంలో మన సోలార్ సిస్టంలో 4 పెద్ద గ్రహాలైన జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఒక ప్రత్యేకమైన అలైన్మెంట్లోకి రాబోతున్నాయని ఆయన కనిపెట్టారు. ఇలా ఒకే పొజిషన్లోకి రావడం వల్ల లాభం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మామూలుగా అయితే ఈ 4 గ్రహాల దగ్గరకు స్పేస్ క్రాఫ్ట్లను పంపాలంటే ప్రతి గ్రహానికి వేరువేరుగా మిషన్స్ ప్లాన్ చేయాలి. దీనికి దశాబ్దాల సమయం, బిలియన్స్ కొద్ది డాలర్స్ ఖర్చు అవుతాయి. కానీ 1977లో ఈ 4 గ్రహాలు ఎలా అలైన్ అవుతున్నాయంటే ఒకే ఒక్క స్పేస్ క్రాఫ్ట్ను లాంచ్ చేసి ఈ 4ంటిని ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేయొచ్చు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీరు వేర్వేరు దిశల్లో ఉండే మీ 4 స్నేహితుల ఇళ్లకు వెళ్ళాలనుకోండి. దానికి మీరు 4 వేర్వేరు ట్రిప్స్ వేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళంతా ఒకే రోడ్డు మీద వరుసగా ఉంటే ఒకే ట్రిప్లో అందరినీ కలవచ్చు కదా. సరిగ్గా గ్రహాల విషయంలో కూడా అదే జరుగుతోంది. మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇలాంటి అలైన్మెంట్ ప్రతి 170 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే 1977లో ఈ అవకాశాన్ని వాడుకోకపోయి ఉంటే మళ్ళీ 2152లోనే ఈ ఛాన్స్ వస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశమని, దీన్ని అస్సలు వదులుకోకూడదని నాసా డిసైడ్ అయింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉండిపోయింది. ఆ గ్రహాలు భూమికి చాలా దూరంలో ఉన్నాయి. జూపిటర్ భూమికి 62 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే నెప్ట్యూన్ ఏకంగా 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం ఫ్యూయల్ మీద ఆధారపడి అంత దూరం ప్రయాణించడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే గ్రావిటీ అసిస్ట్ లేదా స్లింగ్ షాట్ ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ట్రిక్ బయటకు వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ప్రతి గ్రహానికి గ్రావిటీ అంటే తన వైపు లాక్కునే శక్తి ఉంటుంది. గ్రహం ఎంత పెద్దదైతే దాని గ్రావిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా పెద్ద గ్రహం దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ గ్రహం యొక్క గ్రావిటీ దాన్ని ఆకర్షిస్తుంది. ఆ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ సరైన యాంగిల్ మరియు స్పీడ్తో వెళితే అది ఆ గ్రావిటీలో చిక్కుకోకుండా గ్రహం చుట్టూ ఒక కర్వ్ తీసుకుంటుంది. అలా ఒక్క చుక్క ఫ్యూయల్ కూడా వాడకుండా ఆ గ్రహం యొక్క ఎనర్జీని వాడుకుని ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ 150 కిలోమీటర్ల స్పీడ్తో బాల్ విసిరినప్పుడు బ్యాట్స్మెన్ అదే బాల్ స్పీడ్ను వాడుకుని 200 కిలోమీటర్ల స్పీడ్తో బౌండరీకి పంపించినట్లు అన్నమాట. బాల్ స్పీడ్ మరియు బ్యాట్ ఫోర్స్ రెండూ కలిసి బాల్ను మరింత వేగంగా ఎలా పంపుతాయో గ్రహం యొక్క గ్రావిటీ కూడా స్పేస్ క్రాఫ్ట్కు అలాగే ఎక్స్ట్రా స్పీడ్ ఇస్తుంది. వాయేజర్ ఇదే ట్రిక్ను ఒక్కసారి కాదు చాలాసార్లు వాడింది. ముందుగా జూపిటర్ గ్రావిటీతో స్పీడ్ పెంచుకుని ఆ తర్వాత సాటర్న్ మీదుగా వెళుతూ ఎంత వేగం అందుకుందంటే ఇప్పుడు సూర్యుడి గ్రావిటీ కూడా దాన్ని వెనక్కి లాగలేనంత స్పీడ్లో ఉంది. ఉచితంగా స్పీడ్ పెంచుకునే ఈ ఐడియా వల్ల మొత్తం మిషన్ పాసిబుల్ అయింది. అప్పుడు నాసా 1కి బదులు 2 స్పేస్ క్రాఫ్ట్లను తయారు చేయాలని డిసైడ్ అయింది. ఒకవేళ 1 ఫెయిల్ అయినా కూడా 2ది పనిచేస్తుందనేది వాళ్ళ ప్లాన్. ఆ రెండిటికి వాయేజర్ 1, వాయేజర్ 2 అని పేరు పెట్టారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాయేజర్ 2ని ముందుగా 1977 ఆగస్టు 20న లాంచ్ చేశారు. ఆ తర్వాత 1977 సెప్టెంబర్ 5న వాయేజర్ 1ని లాంచ్ చేశారు. వాయేజర్ 2 ముందుగా లాంచ్ అయినప్పుడు దానికి నంబర్ 1 అని ఎందుకు పేరు పెట్టలేదని మీరు అనుకోవచ్చు. దానికి కారణం చాలా సింపుల్. వాయేజర్ 1 వెళ్లే దారి చిన్నది మరియు ఫాస్ట్ అయినది. అందుకే అది లేట్గా లాంచ్ అయినప్పటికీ జూపిటర్ దగ్గరకు ముందుగా చేరుకుంటుంది. దాంతో దానికి నంబర్ 1 అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ రెండిటి మిషన్ కూడా వేరువేరుగా ఉంది. వాయేజర్ 1 కేవలం జూపిటర్ మరియు సాటర్న్ గ్రహాలను
డీటెయిల్డ్గా స్టడీ చేసి నేరుగా సోలార్ సిస్టమ్ దాటి బయటకు వెళ్ళిపోవాలి. కానీ వాయేజర్ 2 మాత్రం జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే 4 గ్రహాలను కవర్ చేయాలి. అంటే వాయేజర్ 2 ప్రయాణం చాలా పెద్దది మరియు రిస్కీ అయింది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్ల సైజ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాయేజర్ ఒక చిన్న కారు సైజులో ఉంటుంది, కానీ బరువు కేవలం 825 కిలోగ్రాములు మాత్రమే. అంత చిన్న డబ్బా లాంటి మెషిన్ ఇంత పెద్ద ప్రయాణం చేస్తుందని ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. దీన్ని తయారు చేసిన ఇంజనీర్ల ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం పవర్. స్పేస్లో ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవడానికి ఎలాంటి కరెంట్ సాకెట్స్ ఉండవు. మరి వాయేజర్కు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మొదటి ఆప్షన్ సోలార్ ప్యానెల్స్. కానీ ఇవి అక్కడ పని చేయలేవు, ఎందుకంటే సూర్యుడికి దూరంగా వెళ్లే కొద్దీ సన్లైట్ పవర్ తగ్గుతుంది. భూమి మీద ఉండే వెలుతురు జూపిటర్ దగ్గరకు వెళ్లేసరికి 25 రెట్లు తగ్గిపోతుంది. సాటర్న్ దగ్గరకు వెళ్లేసరికి 90 రెట్లు తగ్గిపోతుంది. అంత తక్కువ వెలుతురులో సోలార్ ప్యానెల్స్ అస్సలు పనిచేయవు. అందుకే నాసా ఆర్టీజీ అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనే ఒక డిఫరెంట్ టెక్నాలజీని వాడింది. ఈ ఆర్టీజీ పేరు విని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. దీని లోపల ప్లూటోనియం 238 అనే రేడియో యాక్టివ్ మెటీరియల్ నింపుంటుంది. ఈ మెటీరియల్ దానంతటా అదే నెమ్మదిగా బ్రేక్ అవుతూ ఆ ప్రాసెస్లో వేడిని పుట్టిస్తుంది. చలికాలంలో మనం చేతుల్ని గట్టిగా రుద్దుకున్నప్పుడు వేడి ఎలా పుడుతుందో సరిగ్గా అలాగే ప్లూటోనియం లోపల ఆటమ్స్ విడిపోతూ వేడిని సృష్టిస్తాయి. ఆర్టీజీ ఈ వేడిని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. ఈ ప్రాసెస్ ఏమాత్రం ఆగకుండా సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే టైం గడిచే కొద్దీ అందులోని ప్లూటోనియం తగ్గిపోయి పవర్ కూడా డౌన్ అవుతూ వస్తుంది. వాయేజర్ లాంచ్ అయినప్పుడు దాని పవర్ 470 వాట్స్ ఉండేది. అది కేవలం 4-5 బల్బులు వెలగడానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఈ రోజు 2026 నాటికి ఆ పవర్ కాస్త 250 వాట్స్కు పడిపోయింది. అందుకే మిగిలి ఉన్న పవర్తో కనీసం కమ్యూనికేషన్ సిస్టమ్ అయినా పనిచేయాలనే ఉద్దేశంతో నాసా ఇంజనీర్లు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ను ఆపేస్తూ వస్తున్నారు. సైంటిస్టుల అంచనా ప్రకారం 2028 నుంచి 2030 మధ్యలో ఎప్పుడో ఒకసారి వాయేజర్ నుంచి మనకు లాస్ట్ సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత అది శాశ్వతంగా సైలెంట్ అయిపోతుంది. ఇక మరో పెద్ద ఛాలెంజ్ కమ్యూనికేషన్. ఇంత దూరం నుంచి వాయేజర్ మనకు సిగ్నల్స్ ఎలా పంపుతుంది అన్నది పెద్ద ప్రశ్న. వాయేజర్కు 3.7 మీటర్స్ వెడల్పున్న ఒక పెద్ద డిష్ యాంటెనా ఉంది. ఇది రేడియో వేవ్స్ ద్వారా సిగ్నల్స్ పంపుతుంది. ఈ వేవ్స్ పవర్ కేవలం 23 వాట్స్ మాత్రమే. 23 వాట్స్ అంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ లోపల ఉండే చిన్న బల్బ్ పవర్ కంటే తక్కువ. అంత తక్కువ పవర్ ఉన్న సిగ్నల్ బిలియన్ల కిలోమీటర్లు ట్రావెల్ చేసి భూమిని చేరుకుంటుంది. దీన్ని క్యాచ్ చేయడానికి నాసా భూమి మీద 3 చోట్ల 70 మీటర్ల వెడల్పున్న పెద్ద యాంటెన్నా డిష్లను ఏర్పాటు చేసింది. వీటినే డీప్ స్పేస్ నెట్వర్క్ అంటారు. ఇవి ఎంత సెన్సిటివ్ అంటే ఒక చిన్న వీక్ సిగ్నల్ను కూడా ఈజీగా క్యాచ్ చేస్తాయి. వాయేజర్ ఇప్పుడు ఎంత దూరంలో ఉందంటే దాదాపుగా సిగ్నల్ లైట్ స్పీడ్తో ప్రయాణించిన భూమిని చేరడానికి 22 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఇప్పుడు వాయేజర్ ఒక మెసేజ్ పంపితే అది మనకు రేపు చేరుతుంది. మనం దానికి రిప్లై ఇస్తే అది వాయేజర్కి ఎల్లుండి చేరుతుంది. ఒక చిన్న మెసేజ్ పంపి రిసీవ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం పడుతుందన్నమాట. ఈ స్పేస్ క్రాఫ్ట్తో పాటు మరో అద్భుతమైన వస్తువును కూడా పంపారు. అదే ఈ మిషన్ను కేవలం ఒక మిషన్ అనే స్థాయి నుంచి మరింత స్పెషల్గా మార్చేసింది. 2 వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్లకు ఒక్కో గోల్డెన్ రికార్డ్ అమర్చారు. ఇది 12 ఇంచుల సైజులో ఉండే ఒక గోల్డ్ ప్లేటెడ్ కాపర్ డిస్క్. దీనిలో భూమి గురించి, మనుషుల గురించి చాలా డేటా స్టోర్ అయింది. ఇందులో 150 ఫోటోలు ఉన్నాయి. అలాగే హిందీలో నమస్తేతో పాటు మొత్తం 55 భాషల్లో గ్రీటింగ్స్ ఉన్నాయి. గాలి, వాన, ఉరుములు, సముద్రపు అలలు, పక్షుల అరుపులు లాంటి నేచర్ సౌండ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. వేర్వేరు కల్చర్స్కు చెందిన మ్యూజిక్స్ కూడా ఉన్నాయి. ఈ డిస్క్ కవర్ మీద దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలిసేలా డయాగ్రామ్స్ కూడా గీశారు. బ్రహ్మాండంలో ఎప్పుడైనా ఎక్కడైనా వేరే గ్రహాంతర వాసులకు ఈ స్పేస్ క్రాఫ్ట్ దొరికితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనేది వాళ్లకు తెలియాలన్నదే ఈ ప్లాన్. లక్షల సంవత్సరాల తర్వాత ఎవరికో దొరుకుతుందని ఊహించి ఒక మెసేజ్ పంపారంటే ఆ సైంటిస్టుల ఆలోచన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ రికార్డ్ గురించి పార్ట్ 2లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం వాయేజర్ జర్నీ, అలాగే దాని డిస్కవరీలు. వాయేజర్ 1 ఫైనల్గా 1979 మార్చి నెలలో జూపిటర్ దగ్గరకు చేరుకుంది. మన సోలార్ సిస్టంలో జూపిటర్ అతిపెద్ద గ్రహం. అది ఎంత పెద్దదంటే జూపిటర్ లోపల ఏకంగా 1300 భూములను సులభంగా పెట్టేయొచ్చు. జూపిటర్ ముందు భూమి యొక్క పెద్ద ఫుట్బాల్ ముందు ఉండే చిన్న గోళం లాంటిది. అంతకుముందు జూపిటర్ను టెలిస్కోప్ ద్వారా కూడా చూశారు. కానీ వాయేజర్ దాన్ని క్లోజప్ ఫోటోలు పంపినప్పుడు సైంటిస్టులు ఎవరూ ఊహించలేకపోయారు. అందులో మొదటిది జూపిటర్ మీద ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్. ఇది ఆ గ్రహం మీద కనిపించే ఒక అతిపెద్ద తుఫాన్. అది ఎంత పెద్దదంటే దాని లోపల 2 భూములను ఈజీగా పట్టించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తుఫాన్లు కనీసం 350 సంవత్సరాలుగా ఏమాత్రం ఆగకుండా కంటిన్యూ అవుతున్నాయి.
అంటే మన దేశంలో మొఘలుల పరిపాలన ఉన్నప్పటి నుంచి ఈ తుఫాన్లు నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు 2026లో కూడా అది అలా కొనసాగుతూనే ఉంది. భూమి మీద ఎంత పెద్ద తుఫానైనా కొద్ది రోజుల్లోనే ఆగిపోతుంది. కానీ జూపిటర్ ఒక గ్యాస్ జెయింట్ కావడంతో దాన్ని ఆపడానికి అక్కడ ఎలాంటి సాలిడ్ సర్ఫేస్ లేదు. వాయేజర్ పంపిన క్లియర్ ఫోటోల వల్లే సైంటిస్టులు ఆ తుఫాన్ల లోపల ఉన్న మేఘాలను, విండ్ ప్యాటర్న్స్ను ఫస్ట్ టైం క్లియర్గా స్టడీ చేయగలిగారు. కానీ జూపిటర్ దగ్గర జరిగిన అసలైన డిస్కవరీలు ఆ గ్రహం మీద కాదు, దాని చందమామల మీద జరిగాయి. జూపిటర్కు 95 కంటే ఎక్కువ చందమామలున్నాయి. వీటిలో కొన్ని మూన్స్ను వాయేజర్ చాలా దగ్గరగా ఫోటోలు తీసి పంపింది. ఆ ఫోటోలు చూసి సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయింది. ముందుగా ఐఓ అనే మూన్ గురించి మాట్లాడుకుందాం. వాయేజర్ పంపిన ఐఓ ఫోటోల్లో ఎవ్వరూ ఎప్పుడూ చూడని ఒక అద్భుతం కనిపించింది. ఆ చందమామ మీద యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. అవి రియల్ టైంలో పేలుతూ కనిపించాయి. భూమి మీద కాకుండా వేరే చోట యాక్టివ్ వోల్కనోస్ కనిపెట్టడం అదే తొలిసారి. ఐఓ మీద ఇవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఆ సర్ఫేస్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. లావా బయటకు రావడం, అది చల్లబడ్డం, మళ్ళీ కొత్త లావా రావడం, ఇలా జరుగుతూనే ఉంది. ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం జూపిటర్ గ్రావిటీ. జూపిటర్ సైజ్ చాలా పెద్దది కాబట్టి దాని గ్రావిటీ కూడా చాలా స్ట్రాంగ్. ఒక రబ్బర్ బాల్ను పదే పదే నొక్కితే అది ఎలా వేడెక్కుతుందో అలాగే జూపిటర్ గ్రావిటీ ఐఓను లాగి వదిలేస్తుంది. ఈ ఒత్తిడి వల్ల ఐఓ లోపల విపరీతమైన వేడి పుట్టింది. ఆ వేడి అగ్నిపర్వతాల రూపంలో బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్నే సైన్స్లో టైడల్ హీటింగ్ అంటారనమాట. ఇక దీనికంటే ఎక్సైట్మెంట్ డిస్కవరీ యూరోపా అనే చందమామ మీద జరిగింది. యూరోపా సర్ఫేస్ మొత్తం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. కానీ వాయేజర్ పంపిన ఫోటోల్లో ఆ మంచు మీద పెద్ద పెద్ద పగుళ్ళు, ప్యాటర్న్స్ కనిపించాయి. ఆ మంచు కింద లిక్విడ్ రూపంలో ఒక పెద్ద సముద్రం దాగి ఉంది అనడానికి అవే నిదర్శనం. అంత చలిలో నీరు గడ్డకట్టుకుపోకుండా ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా అదే టైడల్ హీటింగ్ పనిచేస్తుంది. జూపిటర్ గ్రావిటీ వల్ల యూరోపా లోపల పుట్టే వేడి కారణంగా మంచు కింద ఉన్న నీరు గడ్డకట్టకుండా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ వాటర్ ఉందంటే అక్కడ ఖచ్చితంగా లైఫ్ ఉండే అవకాశం ఉంది. ఇదే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులకు పిచ్చెక్కిస్తోంది. ఏలియన్ లైఫ్ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఈరోజు 2026లో కూడా యూరోపా నంబర్ 1 క్యాండిడేట్గా ఉంది. దీని గురించి స్టడీ చేయడానికి నాసా రీసెంట్గా యూరోపా క్లిప్పర్ అనే ఒక డెడికేటెడ్ మిషన్ని లాంచ్ చేసింది. ఈ కథ అంతా వాయేజర్ పంపిన ఆ ఫోటోలతోనే మొదలైంది. ఒకవేళ వాయేజర్ ఆ ఫోటోలు పంపకపోయి ఉంటే మంచు కింద సముద్రం ఉందన్న విషయం బహుశా మనకు తెలియదు. దీంతోపాటు జూపిటర్ కూడా రింగ్స్ ఉన్నాయని వాయేజర్ తొలిసారిగా కనిపెట్టింది. సాటర్న్కు రింగ్స్ ఉంటాయని అందరికీ తెలుసు, కానీ జూపిటర్కు ఉన్నాయని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇవి చాలా సన్నగా, డార్క్గా ఉండడం వల్ల భూమి నుంచి టెలిస్కోప్లో కనిపించలేదు. కానీ వాయేజర్ దగ్గర నుంచి తీసిన ఫోటోల్లో ఇవి క్లియర్గా ఉన్నాయి. స్పేస్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో ఈ డిస్కవరీల ద్వారా అర్థమవుతుంది. జూపిటర్ దగ్గర పని పూర్తి కాగానే వాయేజర్ దాని గ్రావిటీని వాడుకుని ఒక అద్భుతమైన స్లింగ్ షాట్ తీసుకుంది. ఆ ఎనర్జీతో మరింత స్పీడ్గా, మరింత దూరంగా సాటర్న్ వైపు దూసుకుపోయింది. మరి సాటర్న్ దగ్గర ఏం జరిగింది? యురేనస్, నెప్ట్యూన్ దగ్గర వాయేజర్ ఏం చూసింది? వాయేజర్ సోలార్ సిస్టమ్ బోర్డర్ దాటుతున్న క్షణాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనం పార్ట్ 2లో కవర్ చేద్దాం. ఆ పార్ట్ అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అందులో ఇంకా మైండ్ బ్లోయింగ్ డిస్కవరీస్ చూడబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.